అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వారితో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఈరోజు మనసు తేలికపడి గొప్ప సంతోషాన్ని అనుభవిస్తారు. చిన్న విషయాలు కూడా మీకు గొప్ప ఆనందాన్ని ఇస్తాయి. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. కొత్త హాబీలను అలవర్చుకుంటారు. సమాజ సేవలో పాల్గొనడం మీకు మానసిక తృప్తిని ఇస్తుంది. మీ నిస్వార్థ సేవకు గుర్తింపు లభిస్తుంది. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సహోద్యోగుల నుండి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి. మీ మాటలు, చేతలు ఇతరులకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయి. మీ స్ఫూర్తితో చాలామంది విజయ మార్గంలో పయనిస్తారు. మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేయడం వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. సంప్రదాయాలను గౌరవించడం ద్వారా పెద్దల మన్ననలు పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. చిన్నపాటి అనారోగ్యాలు మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. మీ సంక్షేమం పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు. మీ శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీ వినూత్న ఆలోచనలకు కార్యరూపం దాలుస్తుంది. మీ ఆవిష్కరణలు వృత్తిలో మీకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడతాయి. గతంలో మీరు చేసిన పొరపాట్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. పాత సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దైవిక ఆలోచనలు మీ మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. సత్పురుషుల సాంగత్యం మీకు మార్గనిర్దేశం చేస్తుంది. పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మీ మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఆహ్లాదంగా గడుపుతారు. వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు మీకు సులభంగా అందుబాటులోకి వస్తాయి. ప్రమోషన్ లభిస్తుంది. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సరైన వేదిక దొరుకుతుంది. మీ సంకల్పం మరింత బలపడుతుంది. దేనినైనా సాధించాలనే మీ పట్టుదల పెరుగుతుంది. మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఏ పనినైనా ధైర్యంగా పూర్తి చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మత్స్య పరిశ్రమకు సంబంధించిన వారికి ఈరోజు నష్టాలు ఎదురవుతాయి. వ్యాపారంలో అనుకోని ఆటంకాలు తలెత్తుతాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. వాటిని అమలు చేయడానికి మంచి సమయమిది. మీ వ్యక్తిత్వం ఇతరులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీ మాటతీరు ప్రశంసలు అందుకుంటుంది. మీరు రాసిన లేదా చదివిన పుస్తక సమీక్షలకు మంచి స్పందన లభిస్తుంది. మీరు విమర్శనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేసుకుంటారు. మీరు రూపొందించే రచనలు లేదా కూర్పులు ప్రజల నుంచి ప్రశంసలు పొందుతాయి. మీ ఆలోచనలను చక్కగా వ్యక్తం చేస్తారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈరోజు ఉత్తమ సమయం. మీ ప్రతిభను పెంచుకోవడానికి మంచి గురువును కలుస్తారు. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. కౌన్సెలింగ్ ద్వారా మీరు ఇతరుల సమస్యలను పరిష్కరిస్తారు. మీ మాటలు వారికి ఓదార్పునిస్తాయి. భవిష్యత్తు సాంకేతికతపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకుంటారు. ఈరోజు మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించి పనులను పూర్తి చేస్తారు. సమయపాలన పాటించడం వలన మీ ప్రతిష్ఠ, ప్రొఫెషనల్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ట్రావెలింగ్ ప్లాన్స్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ప్రయాణాల సమయంలో అనవసరమైన ఖర్చులు పెరగడం వలన నిరాశ చెందుతారు. ఈరోజు మీరు కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది. తీసుకునే నిర్ణయాలపై పునరాలోచన అవసరం. మీరు నాటకాలు, డ్రామాలలో పాల్గొని విజయం సాధిస్తారు. మీ నటనకు అందరూ మెచ్చుకుంటారు. నాట్యం నేర్చుకునేవారికి లేదా ప్రదర్శించేవారికి ఈరోజు మంచి పేరు వస్తుంది. మీ నృత్య ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మంచి మార్గదర్శకత్వాన్ని పొందుతారు. మీ జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి ప్రేరణ లభిస్తుంది. టెక్నాలజీని ఉపయోగించి మీ పనులను సులభతరం చేసుకుంటారు. కొత్త గ్యాడ్జెట్లు కొనుగోలు చేస్తారు. సినిమా రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. మీ సామాజిక సంబంధాలు బలోపేతమవుతాయి. మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. ఆత్మీయ సంబంధాలు ఈరోజు బలంగా ఉంటాయి. ప్రియమైన వారితో సమయం గడుపుతారు. ఈరోజు మీరు
చట్టపరమైన సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది. న్యాయవాదులతో సంప్రదింపులు తప్పనిసరి అవుతాయి. వైవాహిక జీవితంలో అన్యోన్యత, ప్రేమ బాగా పెరుగుతాయి. భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. పాత గొడవలు పరిష్కారానికి వస్తాయి. ఎంతో కాలంగా ఉన్న వివాదాలు సద్దుమణుగుతాయి. ముఖ్యమైన సమావేశాలు విజయవంతమవుతాయి. మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. వృత్తిపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. మీ కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఆలోచనాత్మక ఆటలు ఆడటం ద్వారా మీ మానసిక చురుకుదనం పెరుగుతుంది. కొత్త వ్యూహాలను రూపొందిస్తారు. ఇంటి సంస్కరణ పనులు సజావుగా పూర్తవుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. పారిశ్రామిక రంగంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. మీ వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా ఉపయోగపడతాయి. క్లిష్టమైన సమస్యలను కూడా సులువుగా పరిష్కరిస్తారు. మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. వ్యాయామం చేయడానికి సరైన సమయం దొరకక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేరు. శారీరక శ్రమ చెయ్యాలనే ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. వ్యవసాయ రంగంలో లాభాలు గడిస్తారు. పంట దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి అనుకూలమైన సమయం. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. సంగీత రంగంలో ఉన్నవారికి నిరాశ ఎదురవుతుంది. మీ ప్రదర్శనలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి ఆరోగ్యం దెబ్బతింటుంది. అధిక పనిభారం వలన కుటుంబానికి సమయం కేటాయించలేరు. పర్యావరణ పరిరక్షణ వైపు మీ దృష్టి పూర్తిగా మళ్లదు. ప్రకృతితో మమేకమయ్యే అవకాశాలను కోల్పోతారు. వాతావరణ మార్పుల వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆదాయానికి సంబంధించిన పత్రాలలో కొన్ని పొరపాట్లు జరగడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావడానికి మరింత సమయం పడుతుంది. ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ప్రణాళికలు సకాలంలో పూర్తవుతాయి. ఈ యాత్ర మీకు గొప్ప మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కోచింగ్, శిక్షణలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు. క్లిష్టమైన సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు. మీ మనోభావాలు కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చిన్న విషయాలకే ఆందోళన చెందవచ్చు. మీరు ప్రారంభించే స్టార్టప్లు విజయవంతమవుతాయి. మీకు మంచి లాభాలు వస్తాయి. ఆహార రంగంలో కొత్త ప్రయోగాలు చేస్తారు. మీ వంటకాలను అందరూ మెచ్చుకుంటారు. కుటుంబ సభ్యులతో సమయం ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీకు సంపూర్ణ సహకారం లభిస్తుంది. విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మీరు విద్యుత్ పరికరాల పట్ల అజాగ్రత్తగా ఉంటారు. సామాజిక మాధ్యమాల ద్వారా మీరు మంచి సమాచారాన్ని ఇతరులకు అందిస్తారు. మీ పోస్టులు ఎక్కువ మందికి చేరతాయి. జలవనరుల నిర్వహణలో సమస్యలు ఎదురవుతాయి. నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అధికారుల నుండి ఈ రోజు మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలు సజావుగా అమలవుతాయి. పొదుపు పథకాలు లాభాలను ఇస్తాయి. వ్యాపార పర్యటనలు లేదా వ్యక్తిగత ప్రయాణాలు ఆలస్యం కావడం వలన చికాకు కలుగుతుంది. ప్రయాణాలలో వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. పుస్తక పఠనంతో జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. నూతన విషయాలపై ఆసక్తి చూపుతారు. ఫోటోగ్రఫీలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అందమైన చిత్రాలను తీస్తారు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన పరిహారం లభిస్తుంది. అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. సోషల్ మీడియాలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పోస్ట్లకు మంచి స్పందన వస్తుంది. సామాజిక సేవకు సంబంధిత మంచి అవకాశాలు లభిస్తాయి. సమాజానికి సహాయం చేయడం ద్వారా కీర్తి పొందుతారు. ప్రేమ వ్యవహారాలలో మీకు శుభ పరిణామం ఉంటుంది. మీ బంధం బలపడుతుంది. సముద్ర సంబంధిత ప్రయాణాలు లేదా వ్యాపారాలలో జాప్యం కలుగుతుంది. సముద్రయానం చేసేవారికి వాతావరణం సహకరించదు. మానసిక శాంతి పూర్తిగా లోపించి తీవ్రమైన ఆందోళనతో గడుపుతారు. ప్రశాంతంగా ఉండటానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. కళా సంస్థలలో మీకు అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. మీ కళా నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప వేదిక దొరుకుతుంది. ఈ రోజు మీరు ఏ పని చేపట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఆర్థిక పెట్టుబడులు లాభాలను తెస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.